వెల్కమ్ టు ఎన్ఎస్ ఛానల్. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని గ్రామం ఉత్తరపల్లిలో శ్రీ దుర్గా భవానీ మాతాకి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. సామాజిక సేవా కార్యకర్త శ్రీమతి శ్రీ పార్వతి వసంత పండరి గారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపిస్తూ అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. సామాజిక సేవా కార్యకర్త పండరి మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరపల్లి గ్రామంలో నేను మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారికి పూజలు చేపిస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడున్న గ్రామ సర్పంచ్ బాలయ్య గారు, అలాగే ఉప సర్పంచ్, భక్తులు, గ్రామ ప్రజలు అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్, భక్తులు అనేక సంఖ్యలో గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చిన మమ్మ మెడలో దండలు వేసిన మమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ
పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. కనుములు కట్టాలు పెట్టేమమ్మ, కనకదుర్గమము కాపాడరావమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మా. పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పూలు పండ్లతో పూజలు నీకు, అన్న పూజలతో అర్చన నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. పచ్చ పచ్చని గాజులు నీకు, పట్టు పీతాంబ్రాలే నీకు. కనుములు కట్టాలు పెట్టేమమ్మ, కనకదుర్గమము కాపాడరావమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, మెండుగా మమ్ము దీవి. మా ఉత్తరపల్లి గ్రామంలో మేము మొట్టమొదటిసారిగా దుర్గాభవాని మాత విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన గ్రామ సర్పంచ్ బాలేసార్ గారు, వసంత వదిన గారికి హృదయపూర్వక మా మండప నిర్వాహకుల తరపు నుంచి, ఊరి తరపు నుంచి ప్రతిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా పూజ కార్యక్రమాన్ని, ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న గ్రామ ప్రజలకు, అలాగే పంతులు గారికి, ఇక్కడ వీచ్ చేసిన మీడియా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా మండపం తరపు నుంచి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు అన్నదానము నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా ఇట్లనే అన్నదాన కార్యక్రమంలో ముందుండి మా యువత వెంట ఉండి నేను చేదోడు వాదోడుగా ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలకు, యువతకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులు మొదటిసారి మా గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాన్ని, కార్యక్రమాన్ని ఎన్ఎస్ ఛానల్ వారు నవరాత్రులు ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం వల్ల మాలో ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అని వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా చేయగలుగుతాము. ఇలాగే దేవి మనకి ఉండాలని కోరుకుంటూ సహకారం ఈరోజు మా గ్రామానికి వచ్చి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మా గ్రామం తరఫున, గ్రామ ప్రజల తరఫున, మండప నిర్వాహకుల తరఫున ప్రతి ఒక్కరికి మీ మీడియాను తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై దుర్గా భవాని మాతాకి జై దుర్గా భవాని. ఉత్తరపల్లి గ్రామంలో ఫస్ట్ టైం ఇప్పుడు దుర్గామాతను ప్రతిష్టాపన చేసాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ఇప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం చేద్దాము. ఇట్లా చేస్తాం, ఇదే విధంగా చేయాలని మాకు దీనికి దాతలుగా అన్నదాతలుగా ఉన్నాడు పాండు ఆయన మాట్లాడుతారు. ముందుగా గ్రామ ప్రజలందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈరోజు జరుపుతున్న కార్యక్రమంలో ప్రతి దాంట్లో వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నందుకు ఎల్లవేళలా వాళ్లకు కృతజ్ఞులై ఉంటామని ఆ అమ్మవారి సమేతంగా చెప్తున్నాము. మేము ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసినా మాకు సదా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువత, యువ నాయకులు, ముఖ్యంగా శివాజీ టీం చాలా సహకరిస్తున్నారు.